शिव शङ्कर शम्भो शङ्कर साम्ब शिव 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 शङ्कर शम्भो शङ्कर साम्ब शिव। ముందుగా వాగర్ధాభి సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయేత్ జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంత పునః పునః అజ్ఞానం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీం తీర్థమాశ్రయేత్ విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీం అస్మద్గురుభ్యో నమః. ముందుగా వజ్రా టీవీ వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చే మహాశివరాత్రి చివరి రోజునటువంటి మహాశివరాత్రి మనం ఆ రోజున జరుపుకుంటూ ఉంటాం. ఈ మహాశివరాత్రి అనే ఎందుకు వచ్చింది దాన్ని మనం విశ్లేషణగా మనం చూసుకుందాం. మహాశివరాత్రి అంటే ఆది అంత్యము లేని ఆ మహాదేవుడు, అంటే పుట్టుక గిట్టుక లేని ఆ మహాదేవుడు ఈ రోజున ఉద్భవించాడు. బహుళపక్షంలో నిశీత సమయంలో అంటే అర్ధరాత్రి పూట ఈ కాలంలో బహుళపక్షంలో మాఘమాసంలో ఆ మహాదేవుడు ఆవిర్భవించిన రోజు. ఈ సృష్టికి మూలమైనటువంటి ఆ జగతపితృ వందే పార్వతీ పరమేశ్వరం అనుకున్నాం కదా, అలాంటి ఆ మన కన్న తండ్రి అయినటువంటి మహాదేవుడు ఈ రోజున ఉద్భవించిన ఈ క్షణంలో మహాశివరాత్రి అంటే రాత్రిపూట ఉద్భవించిన క్షణం కాబట్టి మనం మహాశివరాత్రి మనం జరుపుకుంటున్నాం. అంటే ఇంతటి విశిష్టమైన రోజునటువంటి ఈ రోజున ప్రతి ఒక్కరూ చక్కగా ఆ శివ సాన్నిధ్యంలో గడుపుతూ శివ నామస్మరణ చేస్తూ అత్యంత భక్తి ప్రపత్తులతో స్వామివారికి అభిషేకాదులు షోడశోపచార పూజలు చేస్తూ మనం ఈ రోజంతా గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం శివరాత్రి పూట ఆ రోజున ఆ స్వామివారికి అర్చనలో భాగంగా పూజలో భాగంగా అభిషేకాదులు మనం నిర్వహించుకుంటూ ఉంటాం కదా, ప్రతి దేవాలయాల్లో కానీ ఇళ్లలో కానీ సామూహికంగా కానీ. అక్కడ ఏ పదార్థాలు వాడాలి? ముఖ్యంగా వాడాల్సింది ఆవు పాలు, గోక్షీరం. ఎందుకు గోక్షీరమే వాడాలి అంటే గోవుకున్న ప్రాధాన్యత, అంటే ఆ గోవు మాతలో సకల దేవతలు నివాసం ఉంటారు కాబట్టి ఆ గోక్షీరాన్ని మాత్రమే వాడాలి. ఎందుకయ్యా గోక్షీరాన్ని వాడాలి అంటే మనం గమనించినట్లయితే కనుక మనము మానవులం. ఈ మానవులు ఏం చేస్తారు అంటే మనము శ్వాస తీసుకునేటప్పుడు ఆక్సిజన్ అంటాం కదా, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని బయట వదులుతాం కదా, సామాన్యంగా జరిగేది ఇది. వృక్షాలు చూడండి, వృక్షాలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ మాత్రమే వదులుతాయి. అందుకనే చెట్లు పెంపకం అనేది ఇంపార్టెంట్ అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే చెట్లు పెంచడం మూలాన ఆక్సిజన్ చుట్టూ ఏర్పడుతుంది. అందుకని అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మాత్రం వేరుపడతాయి. మనము ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం. ఈ రెండు కాకుండా ఈ సమస్త ప్రాణికోటిల జీవరాశిలో ఏకైక ఏదైతే ఉందో అది గోమాత మాత్రమే. ఆ గోమాతకు ఉన్న విశిష్టత ఏంటి? ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆక్సిజన్ మాత్రమే వదులుతుంది. ఇది కేవలం గోమాతకే ఉంది ఈ ప్రపంచంలో మొత్తంలో ఈ విశ్వంలో. కాబట్టి సమస్త ప్రాణికోటిలో గోమాత మాత్రమే ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ మాత్రమే వదులుతుంది. అలాంటి గోమాత నుంచి వచ్చిన క్షీరము అత్యంతమైనటువంటి ఆధ్యాత్మికత రూపంతో ఏర్పడుతుంది. కాబట్టి ఆ గోక్షీరంతో, అలాగే ఆ గోవుతో వచ్చినటువంటి తయారు చేసినటువంటి నెయ్యితో, ఆవు నెయ్యితో మనము యజ్ఞయాగాదుల్లో ఆవు నెయ్యి వాడుతుంటారు. ఎందుకు వాడుతూ ఉంటారు అంటే ఆ ఆవు నెయ్యి వలన మనకి ఈ ఓజోన్ పొర, అంటే ఆ యజ్ఞాదుల్లో మనం వాడకుండా ఆ పొగతోటి ఈ ఓజోన్ పొర ఏవైతే కల్మషాలు ఏమంటూ ఉన్నాయో అనమాట అవన్నీ రూపుమారిపోతాయి. అందుకనే గోక్షీరము, అలాగే ఆవు నెయ్యి, అలాగే చక్కెర, అలాగే కొబ్బరి నీళ్ళు, ఈ ముఖ్యంగా ఈ పంచామృతాలు అన్నమాట. ఈ పంచామృతాలతోటి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ మనకి
శక్తి కొలది ఆ స్వామివారికి అర్చించుకోవాలి. అలా లేని పక్షంలో కాస్తంత నీళ్లు పోసి ఆ స్వామివారికి ఒక పువ్వును సమర్పించినట్లయితే మనకి శివ సాన్నిధ్యం మనకి ప్రసరింపజేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో ఉన్న ఆంతర్థం అదే. ప్రతి ఒక్కరూ మన శక్తి కొలది శివరాత్రి రోజున స్వామివారి నిత్య అనుక్షణం నామస్మరణ చేసుకుంటూ జాగ్రత్తతో అంటే ఏంటి ఇక్కడ అనగానే మనము నిద్రపోకుండా ఉండడం కాదు. రాత్రిపూట నిద్రపోతాం అనుకున్నాం కదా, రాత్రిపూట నిద్రపోకుండా ఉండి జాగ్రత్తతో అంటే శివ సాన్నిధ్యంలో ఉండి ఆ ఆధ్యాత్మికత ఒరవడితోటి శివనామస్మరణ చేస్తూ గడిపితే శివ సాన్నిధ్యం పొందుతాం అనే ఒక వరం ఉంది, మహాదేవుడే ఇచ్చాడు. ఈ రోజున ఎవరైతే మమ్మల్ని ప్రసన్నం చేసుకుంటారో, ఆ మహాదేవుని ప్రసన్నం చేసుకుంటారో వారు శివ సాన్నిధ్యం పొందుతారు. కాబట్టి ఆ రోజున ప్రతి వరకు భక్తి ప్రపత్తులతోటి ప్రతి మానవుడు శివ సాన్నిధ్యంలో ఉండి జాగరణ చేసి శక్తి కొలది అభిషేకాలు చేసి జాగరణ చేసి శివ సాన్నిధ్యం పొందాలిగా కోరుతున్నాం. మహాదేవ.